నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సంపూర్ణ రమి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా అయితే బాగున్నాను. చూస్తున్నారు కదండి, ఈరోజు అయితే మీల్ మేకర్ పలావ్ చాలా డెలిషియస్గా ఎమ్మీగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే చాలా మంచిగా ఈ మీల్ మేకర్ పలావ్ని అయితే ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ వీడియో చూసి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఎంత బాగుందో, చాలా టేస్టీగా కూడా ఉందండి. దయచేసి మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి మీల్ మేకర్ పులావ్ని అయితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మీల్ మేకర్స్ని అయితే అండి కొద్దిగా హాట్ వాటర్లో అయితే మనము నానబెట్టుకోవాలండి. హాట్ వాటర్ వేడి నీళ్ళు వేసి వేడి నీళ్ళల్లో ఈ మీల్ మేకర్స్ అనేది వేసుకోవాలి. తర్వాత ఆ మీల్ మేకర్స్ అన్నిటినీ వాటర్ సపరేట్ గట్టిగా చేతితో పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా చేయండి. ముందుగా మీల్ మేకర్ని అయితే వేసుకోండి. నేనైతే హాట్ వాటర్ కాచి పెట్టాను. ఆ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత చూడండి, కొద్దిగా వీటి సైజు కూడా పెద్దవైనాయి. ఇప్పుడైతే వీటిలోంచి వాటర్ని అయితే సపరేట్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా అయితే మనం చేత్తో పిండి పెట్టుకోవాలండి. అన్నిటినీ అట్లా వాటర్ పిండి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను ఇందులో నేను. అవి కొద్దిగా వేగిన తర్వాత బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశానండి. బిర్యానీ ఆకు, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసినాను. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ కూడా ఇందులో వేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఈ ఆనియన్స్ని మనమైతే వేపుకోవాలి. ఇప్పుడు టమోటాస్ అయితే యాడ్ చేసినాను. టమోటాలు వేసినప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసినానండి. ఇప్పుడు ఈ టమోటాలు, ఈ ఆనియన్స్ వీటన్నిటిని టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు అయితే మనము వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పసుపు కారం పొడి కూడా కొద్దిగా యాడ్ చేసినానండి. ఇప్పుడు చూడండి, వీటన్నిటిని మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఈ విధంగా అయితే మనమైతే ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ అంతటినీ తీసిపెట్టిన మీల్ మేకర్స్ ఉన్నాయి కదా, ఆ మీల్ మేకర్స్ వేసాను. ఇప్పుడు కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ మసాలా అంతా వీటికి మంచిగా పట్టేట విధంగా మనమైతే వీటిని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే పెరుగు కూడా యాడ్ చేయండి. నా దగ్గర అయితే పెరుగు లేదు, అందుకే నేను యాడ్ చేయలేదు. ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యంని అయితే ఇందులో వేసుకోవాలండి. బియ్యం వేసి కొద్దిగా ఒక 2-3 నిమిషాలు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటంతా బాగా మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేయండి. ఇప్పుడైతే నేను హాట్ వాటర్నే యాడ్ చేస్తానండి. ఏ రైస్ చేయాలంటే కూడా మామూలుగా ప్లెయిన్ రైస్ తప్ప మిగతా బిర్యానీ రైస్ ఏ చేయాలన్నా కూడా నేనైతే హాట్ వాటర్ని అయితే కాచి పెట్టుకున్న వాటర్ని అయితే నేనైతే వేస్తాను. చూస్తున్నారు, గుర్తుంది కదా అండి, ఒక కప్పుకి 1.5 కప్పు నీళ్ళు అయితే నేను యాడ్ చేస్తాను. ఇప్పుడైతే మనమైతే దీన్ని లిడ్ అయితే క్లోజ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మంచిగా మనకైతే మీల్ మేకర్ అయితే మంచిగా రైస్ కూడా ఉడుకుతుందండి. చూసారు కదా, మళ్ళీ ఇంకొకసారి మనం లిడ్ క్లోజ్ చేయాలి. ఇప్పుడైతే అంతా మంచిగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనము స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా దీన్ని అయితే దమ్ చేసినట్టుగా ఉడికించుకోవాలి. అట్లా చేసినప్పుడు మనకు అడుగంటకుండా మంచిగా పలావ్ అనేది మనకు మంచిగా వస్తుంది. చూస్తున్నారు కదండి, మనకైతే ఈ విధంగా మీల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయింది. చూడ్డానికి చాలా ఎమ్మీగా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సంపూర్ణ రమి తెలుగు వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదండి, వేడిగా అయితే నేనైతే బౌల్లో అయితే సర్వ్ చేస్తున్నాను. దీన్నైతే రైతాతో మీరైతే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీల్ మేకర్ పులావ్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నా వీడియో చూసి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. హోప్ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ లైక్ టు షేర్ సబ్స్క్రైబ్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదా, మీల్ మేకర్ పులావ్ అయితే ఈ విధంగా మనకైతే రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజుటి వీడియో. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి నేనైతే ఇంకో వీడియోతో వస్తానండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి. ఓకేనండి, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.